కేకే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మంత్రి తారక రామారావును గద్దె దింపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆదేశాల మేరకు మన మహేందర్ అన్నకు టికెట్ రావడం చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా మనకు ఇక్కడ లోకల్ నాయకుడిని గెలిపించుకోవాలని అందరికీ విజ్ఞప్తి. మరియు మన మహేందర్ అన్న మన లోకల్ కాబట్టి ఎక్కంచోలో వచ్చిన దొరలను తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై కాంగ్రెస్. ఈ నెలగా జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ సాధన స్వాప్నికుడు, తెలంగాణ సిరిసిల్ల ముద్దుబిడ్డ కేకే మహేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందనేటువంటి సంకేతాలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంత వాసులు కానటువంటి కేటీఆర్కి ఖచ్చితంగా సిరిసిల్ల పొలిమేరకు తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి ముఖ్యంగా సిరిసిల్ల నియోజక ప్రజలందరూ కూడా కంకణబద్దులై గడిచినటువంటి 20 రోజుల నుంచి మేము గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం భాగంగా మేము వెళ్తే వాళ్ళందరూ స్వాగతం పలుకుతా ఉన్నారు. గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో దోపిడీ దళారు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా విసిగిపోయి వీళ్లకు వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి గారికి సానుభూతి పవనాలతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క పవనాలు కూడా, విజయ పవనాలు కూడా తోడై రానున్నట్టి ఎన్నికల్లో కూడా కేకే మహేందర్ రెడ్డి విజయం సాధించబోతా ఉన్నారు. అదేవిధంగా గడిచినటువంటి 4-5 రోజుల నుంచి